సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. ఓకే ఊళ్ళల్లో కూడా తెలుగు కూడా మొత్తానికి ఈ నియంత్రిత సాగు విధానంలో రైతులలో చాలా మార్పు కనపడతా ఉంటాడు. వాళ్ళు కూడా డిమాండ్ వచ్చే పంటలు వేసుకుంటేనే బాగుపడాలనే విషయాన్ని వాళ్ళు కూడా వచ్చారు. సో ఇది ఒక మంచి పునాది మేడం. ఈ పదహారు మనం చేసినటువంటి కార్యక్రమం దానిగా మనము అన్ని గ్రామాలు అంటే దాదాపు ఈ పచ్చడి టెక్నాలజీ మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే మనం రైతు బంధు కూడా ఇస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం చాలా వరకు సబ్సిడీ ఇచ్చారు. అలాగే అన్ని విధాలు కూడా ప్రతి ఒక్క ట్యాక్స్ ఇటువంటి ఇది కూడా ఆల్రెడీ కూడా రైతులు మొత్తం పెట్టుకున్నారు. అలాగే దానికి సంబంధించిన ఫర్టిలైజర్స్ కూడా అన్ని అందుబాటులో పెట్టేస్తారు. ఇప్పుడు ఎటువంటి వ్యాపారం ప్రస్తుతం అయితే అలాగే మొత్తం మన రైతులు మేడం 2 లక్షల మంది రైతులు టోటల్గా ఇంకా నిధులు రైతు మనకు దాంట్లో మనం ఆన్లైన్ చేసి పంపించాయి 1,90,000 చాలా మంది చూసాం మేడం వాళ్ళ చేతులు ఇప్పించాను. ఈ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఆఫ్ గవర్నమెంట్. మీటింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే వేయండి అది వేయండి అని చెప్పింది. కానీ ఒక రైతులకు వాళ్ళకి ఒక భరోసా కల్పించాలి. అది ఏవో ద్వారా కల్పిస్తే వాళ్ళు ఏంటంటే ఓకే మాకు ఇప్పుడు ఏవో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకు మన కన్సల్ట్ అయితే మన ఒక రైతులకు భరోసా కట్టింది. అండ్ సీడ్ అవైలబిలిటీ అసలే లేదు. అండ్ మనకి ఇప్పుడు రాయకల్ మండలో గోధుమపల్లి కానీ ఇక్కడ చింతల్లో సోయా వేస్తారు. సోయా కాటన్ కంపేర్ అంటే వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. కానీ వాళ్ళకి ఏంటంటే సీడ్ అవైలబిలిటీ ఆ సీడ్ అవైలబిలిటీ మీకు కొంచెం చూసుకుంటే బాగుంటుంది. ఇప్పటికీ అసలు సీడ్ రాలేదు. వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం మీరు చెప్పిన లెవెల్ కూడా రీచ్ అవ్వలేదు. ఎందుకంటే పేపర్లో చూపిస్తున్నారు అఫ్కోర్స్ 10,000 కానీ అక్కడ మాత్రం లేదు. అది కొంచెం తీసుకోండి. ఈ 12 లక్షలు అంటే ఎవరన్నా నామినేట్ చేయొచ్చు అది కానీ అది ఎట్లా నేను ప్రొసీజర్ ఏదైనా వచ్చింది ప్రొసీజర్ కాదు సార్. యాక్చువల్లీ ఏంటంటే సార్ బీఆర్ వాళ్ళకి మేము ఫిక్స్ చేసి మేము ఆ 12 లక్షలు వాళ్ళకి మేము రిలీజ్ చేస్తాం సార్. మీరు 12 లక్షలు మరి సర్పంచ్లకి ఇప్పటికీ చాలా పనులు ఉన్నాయి. వాళ్ళకు అంటే భారం ఎక్కువనే అయిపోయింది. ఇది కూడా పెట్టేస్తే వాళ్ళు చేయలేని పరిస్థితి. కాబట్టి దాంట్లో రైతు కన్వీనర్ల కన్నా యూలో చెప్తున్నాం మేడం. అది వేరే వాళ్ళకి ఇష్టానికి కన్వీనర్ల కన్నా మన రైతు కన్వీనర్లకు మీరు చెప్పింది కరెక్టే. మామూలుగా కరోనా సమయంలో మనకు వచ్చే వాట ఈజీఎస్ ఏవైతే ఉందో మనకి ఎకనామికల్ బిజినెస్ ఉండడం వల్ల ఈజీఎస్ ఫండ్స్ మన స్టేట్లో ఉన్నాయి కాబట్టి ఆ వాటితో రైతు వేదికలు కావచ్చు పదాలు కావచ్చు కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రిగా ఉద్దేశం. సో అట్లా ఈజీఎస్ కలెక్టర్ ద్వారా మీ ద్వారా అది ఫండ్ వీళ్ళకి కలెక్టర్ అకౌంట్లో జరిగేది విధంగా ఈజీఎస్ ఫండ్లన్నీ కూడా సర్పంచ్లే వచ్చిన ఇప్పటికే చాలా బడ్జెట్ సర్పంచ్ ఉంది. ఇది కూడా వస్తే రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సో వాళ్ళ ద్వారా వేస్తే బాగుంటుందని వాళ్ళ ఉద్దేశం. ద్వారా మీ ఆఫీసర్ వెళ్ళండి. మేము రాజేంద్ర మేము వచ్చేదంతా మంత్రి గారి దగ్గర మనం వెళ్ళాము. జరిగింది రైతులు లైన్ పెట్టి పోలీసులు పెట్టి అమ్మినా కానీ సీట్ జనరేషన్ కూడా మన దగ్గర కూడా రెగ్యులర్ ఉండదు. 300 క్వింటాలు ఉంటే కానీ చెప్పేది. ఎందుకంటే దాదాపు 1000 మంది రైతులు కూడా మన ఉన్నది 500 బస్తాలు మాత్రమే. మనం కూడా ఇబ్బంది పడతాం. అలాగే జనరేషన్ కూడా ప్రాబ్లమ్స్ నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఉంటాయి. అన్నీ కూడా మీకు షార్టేజ్ ఉన్నప్పుడు నేను ఒకసారి ఏవో మాట్లాడతాను. మరొకసారి ఇప్పుడు నేను రోజు మాట్లాడుతున్నాను గవర్నమెంట్ సర్పంచ్తో గవర్నమెంట్ ఏవో సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ శ్రీమతి జావసంత గారికి, అలాగే వ్యవసాయ స్థాయి సంఘ సమావేశ అధ్యక్షులు శ్రీ హెచ్ఎల్ గౌరవ్. మన వ్యవసాయ పంటతో సమానంగా మన జిల్లాలో ఉన్నాయి మేడం. మొత్తం 80,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉన్నాయి మేడం. అందులో మేజర్గా 33,000 ఎకరాల్లో అంటే మేడం నేను కొంచెం అంటే డిపార్ట్మెంట్ ఓవర్లు ఇస్తున్నాను. తర్వాత దీంట్లో ఉన్నాయి చెప్తాను. మ్యాంగో ఉంది మేడం.
మ్యాంగోలో మనమే మేజర్ ప్రొడ్యూసర్స్ మొత్తం త్రూఅవుట్ వరల్డ్, అంటే ఇండియాలో మనమే మేజర్ ప్రొడ్యూసర్స్, మేజర్ ఏరియా మనదే మేజర్ ప్రొడ్యూసర్స్ మనం మేడం. అయితే మ్యాంగోలో మేజర్ మన దగ్గర ఉన్నటువంటి వెరైటీ బెయిషాన్ మేడం, అంటే మనం బంగిపల్లి అంటాం. తర్వాత దశేరి ఉంది, హిమాయత్ ఉంది మేడం. కాకపోతే ఏంటంటే హిమాయత్ బాగా తక్కువ ఉంది. ఈ సంవత్సరం బంగినపల్లి దాదాపుగా మనకు అంటే మినిమం అంటే 7 మార్కెటింగ్ గారు ఉన్నారు. దాదాపుగా ఆవరేజ్ మోడల్ ప్రైస్ తీసుకుంటే 26,000 ఉంది మేడం మోడల్ ప్రైస్. అంటే ఎక్కువ మొత్తంలో అమ్ముడుపోయింది, అదే అమ్ముడుపోయింది మేడం బంగినపల్లి. కానీ అదే హిమాయత్ వచ్చేసరికి హైదరాబాద్లో ₹1,00,000 కనుగొనబడింది మేడం స్టార్టింగ్. తర్వాత ఒక 60,000 నుంచి 70,000 వరకు వచ్చింది. అట్లా మనం మ్యాంగోలో మనకి దాంట్లో ఒక ఎకరానికి 2 టన్నులు అంటే 20 క్వింటాల పసుపు వస్తుంది మేడం మనకు. అట్లా మొత్తం మనకు 34,000 ఎకరాలలో మొత్తం 68,000 మెట్రిక్ టన్నుల పసుపు వస్తుంది మేడం. మొత్తం కూడా మన దగ్గర మేజర్ మార్కెట్ ఏంటంటే నిజామాబాద్ ప్లస్ సాంగ్లీకి వెళ్తారు మేడం రైతులు. ఇక మిగిలిన ఒక 20-25% మాత్రం ఏప్రిల్ మార్కెట్లో ట్రేడింగ్ అవుతుంది సమ్మర్. అంటే వ్యవసాయ పంటలకు వచ్చేసరికి 2 సీజన్స్ ఉంటాయి మేడం, ఖరీఫ్ రబీ అని చెప్పేసి, వానాకాలం యాసంగి అని. కానీ ఉద్యాన పంటలు వచ్చేసరికి ఏంటంటే వానాకాలం ఉంటుంది, యాసంగి ఉంటుంది, మళ్ళీ సమ్మర్లో కూడా మనం వేస్తాం మేడం. 25 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఏప్రిల్లోనే ఉద్యానవన శాఖకు సంబంధించినటువంటి అన్ని పథకాలు వచ్చేసేవి మేడం. టార్గెట్స్ అన్ని కూడా మనకు ఏప్రిల్ నెలలో వచ్చేది మేడం రాష్ట్ర ప్రభుత్వం నుంచి. కాకపోతే ఈ సంవత్సరం కోవిడ్ పరిస్థితులు ఉండడం వల్ల ఇంతవరకు కూడా మనకు రెగ్యులర్ స్కీమ్స్ అనేవి ఇంతవరకు రాలేదు మేడం. అంటే మనం ప్రతి సంవత్సరం ఏంటంటే మామిడి గుట్టలు పెట్టుకున్న రైతులకు మామిడి గుట్టలు సబ్సిడీ రద్దు చేస్తాం. ఈ సంవత్సరం దాదాపుగా ఒక 8 కోట్ల ప్రతిపాదనలు తయారు చేసి కమిషనర్ హార్టికల్చర్కి పంపించిన మేడం మన రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా మన రాష్ట్ర ప్రభుత్వంలో ఇంతవరకు కూడా ఎక్కడ మనం ఇంతవరకు టార్గెట్స్ కానీ ఏమీ అలా చేయలేదు మేడం. కాకపోతే ఏంటంటే ఇది కాకుండా అంటే రెగ్యులర్ స్కీమ్స్ కాకుండా ఈసారి ఆగ్రో ఫారెస్ట్రీ అనే మొక్కల్ని కూడా అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కొన్ని ఆగ్రో ఫారెస్ట్రీ మొక్కల్ని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఉద్యాన రైతులు ఎవరైతే ఉన్నారో, మన హార్టికల్చర్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, అట్లనే వ్యవసాయ ఫార్మర్స్ అంటే అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీల్డ్స్లో ఈ ఆగ్రో ఫారెస్ట్రీ క్రాప్స్ పెట్టమని చెప్తున్నారు. ఎవరైతే 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న ఫార్మర్స్ ఉన్నారు, అంటే పాస్బుక్ 5 ఎకరాల కంటే తక్కువ ఉంటే ఆ రైతులకి హార్టికల్చర్ ప్లస్ ఈజీఎస్ ఉపాధి హామీ పథకంతో ప్లస్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ రెండింటితో కలిపి అనుసంధానం చేసి పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇస్తున్నారు మేడం. శాండల్ అంటే శ్రీగంధం ప్లాంటేషన్ చేయించమని చెప్తున్నాడు రైతు పొలాలు. అంటే ఇంతవరకు మనం అడవుల్లో చేసిన కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఎక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయో ఆ ప్లాట్స్లో చేసిన కావచ్చు, అట్లా చేసిన మేడం. కానీ ఇప్పుడు కూడా ఇంతవరకు రైతు పొలాలలో శ్రీగంధం మొక్కలు మనం పెట్టేది మేడం. తర్వాత రైతు పొలాల్లో కూడా పెట్టించుకుంటాం. కానీ ఏంటంటే మనం వాటర్ ప్లాంటేషన్ కానీ మిక్స్డ్ ప్లాంటేషన్ పెట్టించుకుంటాం మేడం. ఇప్పుడు ఏదైతే మనకు ఈజీఎస్ ఇది కాకుండా శ్రీగంధంతో పాటు మలబార్ వేపర్ వచ్చింది మేడం. మలబార్ వేపర్ ప్రోగ్రామ్ కూడా పెట్టేమని వచ్చింది. క్యాజులినా అని చెప్పేసి క్యాజులినా అంటే సర్వే అని అంటారు మేడం మనం, సర్వే ప్లాంటేషన్స్. తర్వాత ఇది కాకుండా టేక్ ప్లాంటేషన్ కూడా రైతు పొలాల్లో చేయించమని ఒక ఆగ్రో ఫారెస్ట్రీ క్రాప్స్ వచ్చినాయి మేడం. అయితే ఇది ఈజీఎస్ ద్వారా చేయాలి మేడం. అది జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో స్థాయి సమయాల సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో బాగా మొట్టమొదటిగా వ్యవసాయ స్థాయి సంఘం చర్చించడం జరుగుతుంది. ఈ యొక్క స్థాయి సంఘానికి చేసిన వైస్ చైర్మన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చంద్రబాబు గారికి, అదేవిధంగా ఎంపీ సభ్యులు కాస్కంటి రాజేంద్రరావు గారికి, అదేవిధంగా డైరెక్టర్ ఎంపీ సశ్రీ గారికి, మా జిల్లా పరిషత్ సిఇఓ శ్రీనివాస్ గారికి, డిప్యూటీ సిఇఓ శ్రీకాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వివిధ శాఖల నుండి విచ్చేసిన అధికారులందరికీ కూడా పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మొట్టమొదటిగా ఈ స్థాయి సంఘాలలో హార్టికల్చర్ సంబంధించిన వివిధ శాఖలు మేము ఎందుకు చర్చించుకోవడం జరుగుతుందంటే, మన రాష్ట్రంలో దేశంలో ఇక్కడ లేని విధంగా మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, అదేవిధంగా రైతులకు పక్షపాతిగా నిలిచే ప్రభుత్వం నిరంతరం అనువాదం కూడా ఎప్పటికప్పుడు రైతు లాభాల పంట పడి అభివృద్ధి చెందాలి, రైతు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఏది చేసినా కూడా రైతుల కోసం చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే దేశంలో ఎక్కడ లేని విధంగా నియంత్రిత పంటల సాగు చెప్పేసి మొన్న ఒక 1 month
ఉపనిషాల గారి ఆధ్వర్యంలో జిల్లా మొత్తం కూడా అందరి శాసనసభ్యులు ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రతి విలేజ్లో అధికారులు నియంత్రిత పంటలపై అవేర్నెస్ కల్పించడం జరిగింది. దాదాపు చాలా మంది రైతులు ముఖ్యమంత్రి గారు చెప్పిన బాటలోనే మేము నడుస్తాం, ఎందుకంటే అభివృద్ధి బాటలో మమ్మల్ని నడపాలన్న ముఖ్యమంత్రి గారి అడుగుజాడలో నడిచి మేము చూపిస్తామని ధర్మపురంలో కావచ్చు, జైత్యాల మండలం కావచ్చు, అంత నియోజకవర్గాల్లో వారంతటా వారే వచ్చి ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేసి మాకు మేము తప్పకుండా వేస్తామని చెప్పడం చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళ భావం కోసమే, వాళ్ళ శ్రేయస్సు కోసమే మన ముఖ్యమంత్రి గారు రైతుల నిరంతరం శాస్త్రవేత్తల కష్టపడుతున్నారు. నిరంతరం కూడా 6 సంవత్సరాలలో 60 సంవత్సరాల్లో చేయని ప్రగతి 6 సంవత్సరాల్లో చేసి చూపించిన ఘనత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతుంది. చెప్పడమే కాదు, చేతులలో 6 సంవత్సరాలలో ప్రతి చివరి ఆయకట్టు వరకు నీరు అందించడం, 24 గంటల కరెంటు ఎప్పుడు లేని విధంగా ఇటు కరెంటు కానీ, ఎరువులు కానీ, పెట్టుబడి సాయం కానీ, రైతు బీమా, ఇంట్లో పెద్ద వ్యక్తి చనిపోయినప్పుడు కుటుంబం దిక్కు ఎవరంటే ఎవరు లేదు అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తున్న సమయంలో ఇటు కేసీఆర్ గారి మా పెద్ద దిక్కుగా మేము కూడా మన లక్ష్మీపూర్లో మా అగ్రికల్చర్ సురేష్ గారు కూడా వచ్చి ఆ రోజు సంజయ్ గారు 5 లక్షల చెక్కులు ఇట్లా జైత్యాల జిల్లా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఆదుకుంటుంది. రైతులను ఏదైనా ఉందంటే ఈ 6 సంవత్సరాలలో రైతులు రాజయ్య చూసిన మా ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు. కాబట్టి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా స్థాయి సంఘాల్లో జడ్పీసీల సభ్యుల సహకారంతో అధికారుల అందరి సమన్వయంతో కులకుశంగా చర్చించి ప్రజలకు నిరంతరంగా అందుబాటులో ఉండాలని, అదేవిధంగా ఏవైతే ఉన్నాయో అవి పేపర్ మీదనే కాకుండా ప్రజలకు కూడా అధికారులు సబ్సిడీ కావచ్చు, ఇప్పుడు ఉద్యానవన శాఖ గురించి చర్చించుకున్నప్పుడు ఇవి పేపర్తో ఒక స్థాయి సంఘానికి ఒక జనరల్ బాడీకో పరిమితం కాకుండా మీ దగ్గరికి వచ్చే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందాలని చెప్పేసి మా జడ్పీసీ కానీ మేము కానీ అధికారులకు చెప్పడం జరిగింది. వారికి తెలిసినప్పుడే 100% ముఖ్యమంత్రి గారు అనుకున్న రైతు రాజ్యం సాధ్యమైంది. కాబట్టి అధికారులు ఏ ఒక్క స్కీమ్ వచ్చినా కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 4 గోడల మధ్య సమస్య పోతే మనం పెట్టడం కాదు, ప్రజలు కాబట్టి వ్యవసాయం చేసేవాళ్ళు మీరు వాళ్ళకు మీటింగ్స్ కావచ్చు, విలేజ్ ఏఈఓలు ఉంటారు, ఏఈఓల ద్వారా క్లస్టర్ల ద్వారా ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క గొప్ప వ్యవసాయాన్ని మనం తెలంగాణ రాష్ట్రంలో అందరం కూడా ఆదర్శంగా తీసుకునే విధంగా దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి గారి మార్గదర్శకాల్లో అందరం కూడా సహకరించి పనిచేసి